మొన్న ఈ మధ్యన ఈ ప్రియదర్శిని లాయర్‌గా ఓ సినిమా గూడా వచ్చింది గదా! 17 ఏళ్ల అమ్మాయి, 18 ఏళ్ల అబ్బాయి లవ్ చేసుకుంటే, అది కాస్త 21 ఏళ్ల అబ్బాయి అనుకుంటా. ఇద్దరు లవ్ చేసుకుంటే, అది కాస్త రేప్ కేస్‌గా పెట్టడం. ఈ శివాజీ దాంట్లో మేనమామ పాత్ర పోషించినటువంటి కేసు. అలాంటి వ్యవహారమే ఒకటి వెలుగులోకొచ్చింది. ఇందిరా జైన్ న్యాయవాది, సుప్రీంకోర్టు లాయర్ గారు ఒక లెక్క తీసుకొచ్చారు. చాలామంది అమాయకులు బలైపోతున్నారు. 16 ఏళ్లకే అమ్మాయిలకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టేసుకుంటున్నారు. తీరా చూస్తే అది రేప్ కేసులు అని చెప్పి అబ్బాయిలు ఇరుక్కుపోతున్నారు. కాబట్టి అమ్మాయిలకి ఏది రజస్వలు అయ్యాక 16 ఏళ్లకే శారీరక తత్వంతో పాటు మానసికంగా ఎదుగుదల ఉంది కాబట్టి 16 ఏళ్లనే సెక్సువల్ యాక్సెప్టెన్స్, అంటే అమ్మాయి ఇష్టపడి సెక్స్ చేస్తే 18 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయి ఇష్టపడి చేస్తే అది అత్యాచారం కిందకి రాదు అన్నటువంటిది ఎట్లుందో అది 16 ఏళ్లకి తగ్గించమని చెప్పి కోరింది. దీని మీద నా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళ లైంగిక చర్యకి సమ్మతి తెలపడానికి అర్హులన్న నియమాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. ఈ వయోపరిమితిని 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించడాన్ని అంగీకరించలేదు. మైనార్టీ తీరిన వాళ్ళని లైంగిక మోసాల దోపిడీ నుంచి కాపాడేందుకు విధానాన్ని ఉద్దేశపూర్వకంగా బాగా ఆలోచించి అమలు చేస్తున్నామని తేల్చి చెప్పింది. యువకుల మధ్య శృంగారభరిత ప్రేమ పేరుతో ఈ వయోపరిమితిని సవరించడం చట్ట వ్యతిరేకంగా ప్రమాదకరమని కూడా సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి లిఖితపూర్వకంగా అఫిడవిట్ వేశారు. పిల్లల మౌనాన్ని, భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని లైంగిక దురాఘాతాలకు పాల్పడే వాళ్ళని ఈ పరిమితి కట్టడి చేస్తుందని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. వయోపరిమితిని తగ్గిస్తే అదే సాగుగా పిల్లల అక్రమ రవాణా, బాలలపై జరిగే నేరాలు అడ్డోదుపు లేకుండా పెరిగిపోతాయని అభిప్రాయపడింది.